బాలు అని ఒక అబ్బాయి ఇంటర్ అయిపోయింది, ఏదో కోచింగ్ కోసమని అమ్మ నాన్న దూరంగా పెట్టారు. మెడిసినో లేకపోతే ఇంజనీరింగో కోచింగ్ కోసం. ఆ కోచింగ్లో ఎలా ఉంది అంటే, ఇది పేరు అని కాదు కానీ ప్రతి కోచింగ్ సెంటర్లో జరిగేదే. పొద్దున్నే లేవడం, చదువుకోవడం, చదువు ఆ 4 గోడలు. హాస్టల్స్ ఎలా ఉంటాయి, టైంకి తిండి, మళ్ళీ చదువుకోవడము, ఎగ్జామ్స్, ఈ గోలే ఉంటుంది. సో అదే డైలీ రొటీన్లో ఉన్నాడు అతను. అదే డైలీ రొటీన్లో ఉన్నప్పుడు ఏమైంది అంటే సెలవులు వచ్చాయి. సెలవులు వచ్చినప్పుడు ఇంటికి వచ్చాడు పాపం, ఎంతో ఆశగా బిడ్డ. ఇంటికి వస్తే అమ్మ కిట్టి పార్టీలో బిజీగా ఉంది, నాన్న ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నాడు. నువ్వు చదువుకో, నీకు ఎగ్జామ్స్ కదా, నీకు చాలా వర్క్ ఇచ్చారు, హాలిడే వర్క్ కూడా, అది చదివేసుకో, నేను ఇప్పుడే వస్తాను పార్టీకి వెళ్ళేసని అమ్మ వెళ్ళిపోయింది. నాన్న ఆఫీస్ పనికి వెళ్ళిపోయాడు. ఈ అబ్బాయి వాకింగ్ చేస్తూ చేస్తూ సడన్గా డాబాపై నుంచి దూకి సూసైడ్ చేసేసుకున్నాడు. మై గాడ్. ఇది నిజంగా జరిగింది. ఏంటి రీజన్ అంటే, పాపం ఆ బాలు అసలు యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే, అక్కడ ఒక మూస విధానంలో ట్రైనింగ్ జరుగుతుంది. పొద్దున్న లేవడం, చదువుకోవడం, తినడం, మళ్ళీ చదువుకోవడం, ఇదే. చుట్టూ ఉన్న పిల్లలు కూడా చదువు గురించి మాట్లాడే వాళ్ళే. కట్టడి అలా ఉంటుంది. తను అనుకుంది ఏంటి అంటే, ఇంటికి వస్తే అమ్మ చేతితోటి వంట చేసి పెడుతుంది, కాసేపు కబుర్లు చెప్పుకుందాము అమ్మా నాన్నతోటి, ఒక 2 రోజులు రిలాక్స్ అయిపోయి ఏదో సినిమా మనసులో భారం తగ్గించుకొని. నిజానికి అబ్బాయి ఎక్స్పెక్ట్ చేసింది అది. చాలా సింపుల్ కదా, అది చేసి ఉంటే మేబీ ఆ అబ్బాయికి అసలు అలాంటి థాట్ వచ్చేది కాదు. అంటే తనేం ప్లాన్డ్గా సూసైడ్ చేసుకోలేదు, ఎందుకో ఒక క్షణం అలా అనిపించింది, అక్కడి నుంచి అంతే. చిన్న మనసు, చిన్న రీజన్ కదా అది. మనకి చిన్న రీజన్ అనిపిస్తుంది, తనకి చాలా పెద్ద రీజన్.